నూనె గింజ పంటగా విశిష్ట ప్రాధాన్యత కలిగిన పంట కుసుమ. చల్లని వాతావరణంలో అధిక దిగుబడినిచ్చే ఈ పంటను తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 30,000 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. ఈ పంటలో ఆదాయం తక్కువగా ఉండటం, మొక్కకు ముళ్ళు అధికంగా ఉండటం, పంట కోతకు కూలీలు దొరకకపోవటం వల్ల క్రమేపీ దీని సాగు విస్తీర్ణం తగ్గిపోతోంది. అయితే ఇటీవలి కాలంలో కుసుమ నూనెకు గిరాకీ పెరగటం, కుసుమ పూతకు కూడా మార్కెట్లో మంచి ధర లభించే అవకాశం ఏర్పడటంతో ఈ పంట భవిష్యత్ ఆశాజనకంగా కనిపిస్తోంది. దీనికి తోడు ముళ్ళు లేని రకాలు కూడా ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. రబీ పంటగా కుసుమ ప్రాధాన్యత, సాగు వివరాలను తెలియజేస్తున్నారు ప్రకాశం జిల్లా దర్శి వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ జి సుబ్బారావు. నూనె గింజ పంటల్లో బహుళ ప్రయోజనాలతో ఆకర్షిస్తున్న పంట కుసుమ. దీని శాస్త్రీయ నామం కార్ధమస్ టింక్టోరియస్. ఇది కొమ్మలు కలిగిన ఏకవార్షిక గుల్మం. దీని ఆకులు వాడిగా ఉన్న ముళ్లను కలిగి ఉంటాయి. మొక్కలు 30 నుండి 150 సెంటీమీటర్ల ఎత్తు వరకు పెరుగుతాయి. కుసుమను ఇంగ్లీష్లో సాఫ్ ఫ్లవర్ అంటారు. పూలు గుండ్రని ఆకారము కలిగి పచ్చటి పసుపు, నారింజ, ఎరుపు లేక తెలుపు రంగులలో ఉంటాయి. ఒక్కో పువ్వులో 15 నుంచి 20 గింజలుంటాయి. ఈ మొక్క యొక్క తల్లివేరు దృఢంగా ఉండడం వలన పొడి వాతావరణాన్ని బాగా తట్టుకోగలదు. కాని కాండం పెరిగే దశ నుండి మొక్క పూర్తిగా ఎదిగే వరకు మంచును ఎంతమాత్రం తట్టుకోలేదు. భారతదేశంలో ఈ పంట విస్తీర్ణం సుమారు 3,60,000 హెక్టార్లుగా ఉంది. కర్ణాటక, మహారాష్ట్రల్లో సాగు విస్తీర్ణం అధికంగా ఉంది. ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ జిల్లాల్లో 12,000 ఎకరాల్లోనూ, తెలంగాణ రాష్ట్రంలో 20,000 ఎకరాలకే దీని సాగు పరిమితమైంది. ఆరోగ్యపరంగా కుసుమ నూనె వాడకం ఎంతో మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. హృద్రోగులు, చిన్నారులు, ఎముకల వ్యాధిగ్రస్తులకు ఈ నూనె స్వస్థత చేకూరుస్తుంది. ఈ పంట సాగుకు సెప్టెంబర్ మొదటి పక్షం నుంచి అక్టోబర్ వరకు అనుకూలమైన సమయం. ఆలస్యమైనప్పుడు నవంబర్ 15 వరకు విత్తుకునే అవకాశముంది. సాగు చేసిన రకాన్ని బట్టి కుసుమ పంటకాలం 120 నుంచి 135 రోజుల వరకు ఉంటుంది. గతంలో ఎకరాకు 3-4 క్వింటాళ్ల దిగుబడి రావడం కష్టంగా ఉండేది. కాని ప్రస్తుతం అభివృద్ధి చెందిన రకాలతో ఎకరాకు 6 నుండి 10 క్వింటాళ్ల దిగుబడి సాధించే అవకాశం ఏర్పడింది. అధిక దిగుబడినిచ్చే రకాల్లో TSF 1, నారీ 6, నారీ NH1, PBNS 12, TSH 185, SSF 708 వంటి రకాలున్నాయి. వీటిలో నారీ 6 రకం ముళ్ళు లేనిది. పంటకోత నూర్పిడి సులభంగా ఉంటుంది. కుసుమ పువ్వుల నుండి సేకరించే పూరెక్కల నుండి తీసిన రంగును ఆహార పదార్థాలకు రంగునిచ్చే మూలకంగా వస్త్రాలలో అద్దకపు రంగుగా విరివిగా వాడుతున్నారు. ఇప్పుడు తేనీటిలో కూడా వినియోగిస్తున్నారు. అందువల్ల పూరెక్కలను సేకరించి మార్కెట్ చేస్తే రైతుకు అదనపు రాబడి లభిస్తుంది. కిలో పూరెక్కలకు 800 నుండి 1000 రూపాయల ధర లభిస్తోంది. ఎకరాకు 30 కిలోల వరకు పూరెక్కలను సేకరించి అదనపు రాబడి పొందే వీలుంది. ప్రస్తుతం రబీలో విత్తిన కుసుమ పంట చాలా ప్రాంతాల్లో పూత దశ నుండి కోత దశకు చేరుకుంది. కుసుమ నూనె వాడకం పెరగడంతో వివిధ కంపెనీలు పొలాల వద్దే పంటను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నాయి. ప్రకాశం జిల్లాలో రబీ పంటగా కుసుమను విస్తరించేందుకు శాస్త్రవేత్తలు రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. 2-3 తడులు అందించే ప్రాంతాల్లో రైతులు కుసుమ సాగు ద్వారా మంచి ఫలితాలు సాధించవచ్చని తెలియజేస్తున్నారు దర్శి వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ జి సుబ్బారావు. ఇది కుసుమ అంటామండి, సాఫ్లవరు. ఇది ముఖ్యంగా ఆయిల్ సీడ్ అంటే నూనె గింజలకు సంబంధించినటువంటి పంట. ఇది అక్టోబరు, నవంబర్లో వేసుకునే పైరు. ఇది సుమారు 115 నుంచి 120 రోజుల కాలపరిమితి కలిగింది. ఇందులో ముళ్ళు రకాలు ఉన్నాయి, ముళ్ళు లేని రకాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి కుసుమ ముళ్ళు ఉన్నటువంటి రకం అన్నమాట. పాతకాలంలో ఏంటంటే దీన్ని పొలం చుట్టూ కూడా ఒక కంచెలాగా వేరేటువంటి పశువులు కానీ లేకపోతే పక్షులు కానీ బర్డ్స్ రాకుండా ప్రొటెక్ట్ చేసుకునే దానికి వేసేవాళ్ళండి. తర్వాత దీని నుంచి వచ్చేటువంటి గింజల్ని కొంచెము నూనె గింజలు అంటాం వీటిల్లో. ఇది ముఖ్యంగా మెడిసినల్ వాల్యూ ఉంటుందండి. కొన్ని మందుల్లో కూడా ఈ ఆయిల్ని ఉపయోగిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ దిగుబడి స్థాయి చూసుకున్నట్లయితే మనకు బాగా వచ్చింది అనుకుంటేనే ఇంప్రూవ్డ్ వెరైటీస్లో 4 నుంచి 6 క్వింటాలు ఉంటుందండి. 115 నుంచి 120-125 రోజుల కాల పరిమితిది. ఇక్కడ మేమేంటంటే సార్వా అంటే ఖరీఫ్లో పంటల సరళి
అనేది ఇక్కడ పరీక్ష చేస్తున్నాము. వర్షపాతం బాగుండి నీటి తళ్ళు కూడా 2-3 ఇచ్చే పరిస్థితుల్లో ఒక పైరు వేసే బదులు 2 పైర్లు ఖరీఫ్లో ఒకటి, అది తీసేసిన తర్వాత రబీలో ఇంకొక పైరు వేసుకున్నట్లయితే మరి 2 పంటల్ని ఖర్చు తక్కువతో నికరాయం పెంచుకునే ఉద్దేశంతో వేయడం జరిగింది. దిగుబడి స్థాయి హై ఈల్డింగ్ వెరైటీస్ అయితే 4 నుంచి 6 క్వింటాలు వస్తుందని లాస్ట్ ఇయర్ వేసాము, బాగానే వచ్చిందండి. సుమారు మనకి 4 నుంచి 5 క్వింటాల దిగుబడి స్థాయి వచ్చింది. మార్కెట్లో మామూలుగా మరి పూర్తిగా 4,000 నుంచి 5,000 మాత్రమే ఉన్నదని తెలిసింది. మరి ఇందులో ఆయిల్ కంటెంట్ సుమారు అది మనకి 30-40% ఆయిల్ ఉంటుంది. ఆయిల్కి మెడిసినల్ వాల్యూ ఉన్నది. అంటే కొన్ని మందుల తయారీలో ఉపయోగిస్తారు, తర్వాత కాస్మెటిక్స్ కంపెనీలు కాస్మెటిక్స్ వాటిలో కూడా ఉపయోగం జరుగుతుంది. కాబట్టి మరి దిగుబడి స్థాయి తక్కువ ఉన్నా కానీ మంచి ఆదాయం వచ్చేదానికి అవకాశం ఉందండి. ఇది ఎకరానికి మనం చూసుకున్నట్లయితే ఒక 4 నుంచి 6 కిలోలు సరిపోద్దండి. 2 వరుసల మధ్యలో 40 సెంటీమీటర్లు ఉంచుకోవాలి. అలాగే మొక్క మధ్య 10 నుంచి 15 సెంటీమీటర్లు ఉన్నట్లయితే సరిపోద్దండి. తక్కువ శ్రమ ఖర్చుతో మంచి ఫలితాలనిచ్చే పంట కుసుమ. నీరు నిలువని బరువైన నేలలు, నీటి వసతి గల ఎర్రగరప నేలలు ఈ పంట సాగుకు అనుకూలం. ఈ పంటలో ఆదాయం పెంచుకునేందుకు వేరుశెనగ, అపరాల పంటలను అంతర పంటలుగా సాగు చేయవచ్చు. అయితే ఈ పంటకు ఆకుమచ్చ తెగుళ్లు, పేనుబంక పురుగు సమస్య ఎక్కువగా ఉంటుంది. వీటిని సకాలంలో నివారించాలి. సాగు చేసిన రకాన్ని బట్టి 115 నుంచి 135 రోజుల్లో పంట పక్వ దశకు చేరుకుంటుంది. గతేడాది ప్రయోగాత్మకంగా సాగు చేసిన పంటలో కూడా మంచి ఫలితాలు వచ్చాయని, తక్కువ ఖర్చుతో రైతుకు రాబడి ఆశాజనకంగా ఉంటుందని డాక్టర్ సుబ్బారావు తెలిపారు. పోషక పదార్థాలు దీనికి అంత ఏం అవసరం లేదండి. మన మామూలుగా 20 కిలోల నత్రజని, 50 కిలోల భాస్వరం ఒక హెక్టార్కి, అట్లాగే పొటాష్ కూడా ఒక 15 కిలోలు వేసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. ఈ ముఖ్యంగా దీనిలో మనం చెప్పుకోదగ్గ లాస్ట్ ఇయర్ వేసామండి. చూడండి ఇక్కడ ముళ్ళు, ఆకులు కూడా రఫ్గా ఉన్నాయి. మాకు తెలిసినంత వరకు కూడా లాస్ట్ ఇయర్ వేసాము, ఎటువంటి పురుగు కానీ తెగులు కానీ గమనించలేదు. అట్లాగే ఈ సంవత్సరం కూడా ప్రస్తుతము చూడండి మీరు, ఫ్లవరింగ్ కూడా ఇంకా రాలేదు. క్రాప్ కండిషన్ బాగానే ఉంది. ప్రధానంగా ఈ పురుగులు అనేది తక్కువ అండి ఈ పైరు మీదకి. ఈ మామూలుగా నల్ల నేలకి బాగా అనుకూలమైన పంట అండి. అట్లాగే మంచు ఈ రబీ సీజన్లో వేస్తా ఉంది కాబట్టి మంచు మీద కూడా కొంత పెరిగే అవకాశం ఉంటుంది. ఎక్కడన్నా 1-2 తళ్ళు ఇచ్చే పరిస్థితి ఉంటే డెఫినెట్గా మనకి పూత ముందు కానీ తర్వాత గింజ తయారప్పుడు కూడా 2 తళ్ళు ఇచ్చుకున్నట్లయితే 4 క్వింటాల బదులు 6 క్వింటాలు వచ్చేదానికి కూడా అవకాశం ఉంటుందండి. పెట్టుబడి ఏమో చాలా తక్కువే అండి. 6 నుంచి 8 వేలు ఎకరాకి అయ్యే అవకాశం ఉంటుందండి. 4 క్వింటాలు మీకు దిగుబడి వచ్చినా కానీ ఒక 5,000, క్వింటాకి 5,000 వేసుకున్నా కానీ 20,000 వచ్చేస్తే 10,000 వచ్చేదానికి అవకాశం ఉందండి. అన్నిటికన్నా కూడా ముఖ్యంగా ఇది ఎటువంటి పెస్ట్ డిసీజులు రావట్లేదు. తర్వాత పొలం చుట్టూ కంచిగా వేసుకున్నా కానీ కొంత మరి పందులను కానీ ఇంకా మిగతా వేరే కోతులు బెడత కానీ కొంత రక్షించుకునేదానికి కూడా అవకాశం ఉంటుందండి. చూశారుగా కుసుమ సాగు ఎంత ఆశాజనకంగా ఉందో. ప్రస్తుత పరిస్థితుల్లో ఒక రకంగా నిర్లక్ష్యానికి గురైన పంట ఇది. ఆదాయం తక్కువగా ఉన్నా పూతను సేకరించటం ద్వారా, అంతర పంటలు సాగు చేయడం ద్వారా నికర లాభం పెంచుకునే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. వంట నూనె దిగుమతులు దేశానికి భారంగా మారిన ప్రస్తుత పరిస్థితుల్లో ఆరోగ్యానికి మేలు చేసే విశిష్ట విలువలు కలిగిన కుసుమ వంటి నూనె గింజ పంటల సాగుకు ప్రభుత్వం తగిన ప్రోత్సాహకాలు కల్పిస్తే రైతులు సాగువైపు ఉత్సాహంగా ముందడుగు వేసే అవకాశముంది.